ఈరోజు కూడా మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే ఆడబోతున్నాం. ఇది ఎంత క్రేజీ ఉండబోతుంది అంటే ముందు ముందు మీకు వీడియోలో తెలుస్తుంది. సో వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా క్రేజీగా ఉండబోతుంది. సో లేట్ చేయకుండా ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇదే అనమాట ఆ ఛాలెంజ్. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో కొన్ని పనిష్మెంట్స్, కొన్ని గిఫ్ట్స్. గేమ్ రూల్స్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను 1 by 1. సో మీకు ఇక్కడ ఈ బాక్స్లో కొన్ని చిట్టీస్ కనబడుతున్నాయి కదా, దీంట్లో నంబర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా నంబర్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇక్కడ ఇది పిక్ చేసి దీంట్లో ఉన్న నంబర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏ ఐటమ్తో అయితే మ్యాచ్ అవుతుందో నంబరు ఆ ఐటమ్ అయితే తినడం కానీ ఏది ఉంటే అది చేయాలన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెకండ్ ఎవరో తెలుసుకోవడానికి మేము రాక్ పేపర్ సీజర్ అయితే ఆడతాం. సో లెట్స్ గో. రాక్ పేపర్ సీజర్ షూట్. yes. సో నేను విన్నయ్యా, సో నేనే ఫస్ట్. సో ఇప్పుడు ఈ చిట్టీస్ అయితే ఫస్ట్ షఫుల్ చేద్దాం మంచిగా. సో ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తాను. లెట్స్ సీ మంచిగా రావాలనుకుంటున్నాను. సో చూసొచ్చు చిట్టి తీసేసాను. సో ఇది ఏం నంబరో చూద్దాం. ఓకే చూసుకోవచ్చు నంబర్ 6. సో చూద్దాం నంబర్ 6. అరే ఫస్ట్ పోయి మిర్చి వచ్చింది. ఇదేం లక్ ఫ్రెండ్స్. అరే షిట్. సో కార్తిక్ చాలా హ్యాపీగా ఉంటాడు. సో ఇప్పుడు ఇది అయిపోయింది. సో ఈ నంబర్ అయిపోయింది. సో ఇది తీసేద్దాం. సో మిర్చి తినాలి ఇప్పుడు నేను. నాకు తినిపించావు కదా. నిన్న కార్తిక్ తిన్నాడు. నిన్న రెడ్ చిల్లీ, ఈరోజు గ్రీన్ చిల్లీ. ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే మిర్చి తినేసాను, ఇంకా మండుతుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ అది లేదనమాట. 6 నెంబర్ తీసేసాం, అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ కార్తిక్ ఛాన్స్. చూద్దాం. ఓకే షాప్ తీసాడు, చూద్దాం. చూడదు. ఓకే నంబర్ అయితే చూస్తున్నాడు. ఇది ఓ నంబర్ 1. అరే కార్తిక్ ప్రైజ్ వచ్చింది, బిస్కెట్స్. సో ఇప్పుడు బిస్కెట్స్ అయితే తింటాడు కార్తిక్. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు కార్తిక్ అయితే ఇప్పుడు బోర్బన్ బిస్కెట్ తింటాడు. సర్లే ఏం కాదు. సో కార్తిక్ అయితే బిస్కెట్ తినేసాడు. సో టూ ఐటమ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు నా ఛాన్స్. నెక్స్ట్ చూద్దాం థర్డ్ ఐటమ్. లెట్స్ గో. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా ఛాన్స్. మళ్ళీ చూద్దాం. దేవుడా ఇంకా ఓకే మళ్ళీ సఫల్ చేస్తాను. సో చిట్టి అయితే ఓపెన్ అయితే చూద్దాం. ఓకే నంబర్ 4. ఎక్కడ ఉన్నావు నంబర్ 4? yes నంబర్ 4. ఫైనలీ దేవుడు ఉన్నాడు. అమ్మయ్య నాకైతే మంచి ప్రైజ్ అయితే వచ్చింది. సో నేను బింగో తింటా. చిప్స్. లెట్స్ గో. నాకైతే మంచి ఐటమ్ వచ్చింది. సో నేను తినేసాను చిప్స్. సో ఇప్పుడు కార్తిక్ అనమాట ఛాన్స్. లెట్స్ గో. సో ఆ చిప్స్ ఐటమ్ తీసేసాం అక్కడ నుంచి. తొందరది. సో దిస్ ఇస్ ద చిట్టి. పనిష్మెంట్ రావాలి. నంబర్ 8 ఏమో గార్లిక్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కార్తిక్ గార్లిక్ అయితే తింటాడు. లెట్స్ గో. తిను, కొంచెమే తిను, ఏం కాదు. తిన్నాడు. అది కూరలోనే అంత టేస్ట్ ఉండదు, వీడు పచ్చిగా తింటున్నాడు ఇంకెంత. సో మీరు చూసుకున్నట్లయితే కార్తిక్ గార్లిక్ తినేసాడు. సో ఇంకా కొన్ని ఐటమ్స్ మిగిలి ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు నా ఛాన్స్. నెక్స్ట్ చూడలేదా? ఓకేడా. సో ఇది అనమాట చిట్టి. సో చూద్దాం ఏముందో. ఓకే నంబర్ 3 చూసుకోవచ్చు. నంబర్ 3 అసలు ఏముంది నంబర్ 3? మళ్ళీ పనిష్మెంట్ వచ్చింది ఫ్రెండ్స్. మైదా పిండి. నాకు ఎప్పుడు ఇవి వస్తున్నాయి. అట్లా ఎక్కువ పూసొచ్చింది. మొహమ్మద్ పూసెత్తుడు ఫ్రెండ్స్. మొత్తం పూసేసాడు. మొత్తం పిండి అయితే పూసేసాడు ఫ్రెండ్స్. సో
ఇప్పుడు కార్తీక్ ఛాన్స్ వచ్చి ఓకే చిట్టే తీసండి నేను ఓపెన్ చేస్తాను. ఓకే చూసుకోవచ్చు నంబర్ 11 చూద్దాం ఏముంది. డ్రాగన్ ఓ కార్తీక్ మళ్ళీ మంచిది వచ్చింది. కార్తీక్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తింటాడు కార్తీక్. సో ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్. సో ఇప్పుడు కార్తీక్ ఒక చిన్న పీస్ అయితే తింటాడు. హ్యాపీ కార్తీక్ ఎంజాయ్. మంచిగా ఒక్కసారి పనిష్మెంట్ వచ్చింది, మిగతా అన్ని మంచి ఫుడ్ ఐటమ్స్ వచ్చినాయి. సో మంచిగానే ఉందంట. సో లెట్స్ గో టు నెక్స్ట్ డే. కార్తీక్ ఇందాక డ్రాగన్ ఫ్రూట్ తినేసాడు. సో ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం ఎవరికి ఏది వస్తుంది. ఇప్పుడు నా ఛాన్స్. పనిష్మెంట్స్ అయితే ఇంకా ఉన్నాయి. సో పనిష్మెంట్స్ అయితే ఆగలేదు, ఇంకా ఉన్నాయి చాలా. నంబర్ 10. ఏంటి గాయస్ ఇది, దేవుడు నాకు ఇలా చేస్తున్నాడు. మళ్ళీ పనిష్మెంట్ లెమన్స్ నంబర్ 10. ఇప్పుడు లెమన్ అయితే తినాలి. తిను తిను తిను. లాస్ట్ టైం కూడా ఎక్స్ప్రెషన్ అప్పుడు అలాగే ఇచ్చావు. చేదుగా పుల్ల పుల్లగా. బాబాయ్ ఓ మై గాడ్ దేవుడా. షిట్ గైస్. ఓకే నెక్స్ట్ డేకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు కార్తీక్ ఛాన్స్. ఓకే లెట్స్ గో కార్తీక్. ఓకే కార్తీక్ అయితే పెట్టేసాడు. సో పనిష్మెంట్ కావాలని కోరుకుంటున్నా. 12 కార్తీక్ అయితే డ్రింక్స్ కార్తీక్ చాలా ఇష్టం. కార్తీక్ అయితే అదే వచ్చింది. ఒక్కటే పనిష్మెంట్, నాకు అన్ని పనిష్మెంట్స్. ఓ కార్తీక్ మంచిగా డ్రింక్. పోయి 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 ఇంకా ఎక్కువ తాగకూడదు, తాగదే. మంచిగా అయితే తాగుతున్నాడు. సో ఇంకా పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి, అవి కార్తీక్కే రావాలని. ఎవరైతే కార్తీక్ పనిష్మెంట్స్ రావాలనుకుంటారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మీ లైకే మాకు చాలా సపోర్ట్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని క్రేజీ అండ్ ఫన్నీ ఛాలెంజెస్ చేయడానికి. లెట్స్ గో టు నెక్స్ట్ డే. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు నా ఛాన్స్. సో కార్తీక్కి ఒకటే పనిష్మెంట్, మిగతా మంచివి. నాకైతే అన్ని పనిష్మెంట్ ఒక్కటే మంచిది. రివర్స్ మొత్తం. సో ఇప్పుడు మంచిది రావాలి. ప్లీజ్ 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 ప్లీజ్. నంబర్ 9. మీకు ట్విస్ట్ చెప్పలేదు కదా ఫ్రెండ్స్. ఈ మార్కర్ పెన్ ఎందుకు అనుకుంటున్నారా? దీంతో ఇప్పుడు నా ముఖం మీద ఏమన్నా గీయచ్చు. ఇప్పుడు కార్తీక్ పిండి పూసాడు, ఇప్పుడు ఇది కూడా గీస్తున్నాడు. సో ఏం చేయగలం? ఛాలెంజే చూపెద్దాం. లెట్స్ గో. ఏం చేస్తావురా కార్తీక్? ఓ నో. ఓ నో. చీచీ. చాలు అంతే. ఏం చేశాడు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు అర్థం కావట్లేదు ఏం చేశాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్ కార్తీక్ది. ఇంకా 3 ఉన్నాయి ఐటమ్స్, చూద్దాం. ఓకే నంబర్ 5. ఫైనల్లీ పనిష్మెంట్. ఇప్పుడు కార్తీక్ అయితే స్కిప్పింగ్ చేయాలి. నాకు అసలుకి రాదు ఫ్రెండ్స్. 10 రౌండ్స్ నాన్ స్టాప్ గా ఆపేస్తే ఓడిపోయినట్టే. సో దానికి కూడా పనిష్మెంట్ ఉంటుంది. లెట్స్ గో. మా తమ్ముడికి స్కిప్పింగ్ రాదు, చూద్దాం ఎలా చేస్తాడో. లెట్స్ గో. రే కార్తీక్ ఒక్కటి కూడా అవ్వలేదు. ఓకే సో కార్తీక్ అయితే రావట్లేదు. సో ఈ ఛాలెంజ్లో ఓడిపోయాడు. ఇప్పుడు కార్తీక్ అయితే పనిష్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు కార్తీక్ పనిష్మెంట్ మైదా పిండి. నీకు నార్మల్గా పోయారా? నాకు ఎలా చేసావు నాకు ఎలా అక్కడ చూపి.
చీటర్. ఎస్, ఫైనల్లీ నా రివెంజ్ అయితే తీసుకున్నా. సో ఇంకా మ్యాంగో ఉంది, ఇంకా ఆరెంజ్ ఉంది. సో ఈ ఆరెంజ్ చాలా పుల్లగా ఉంటుంది. సో చూద్దాం ఇద్దరు ఎవరికి వస్తుందో ఈ రెండిట్ల ఐటమ్స్. లెట్స్ గో. సో ఇప్పుడు నా ఛాన్స్. సో ఈ రెండే ఉన్నాయి. లెట్స్ సి. 7 రావాలని కోరుకుంటున్నా. 7 7. సో ఇప్పుడు నేను మ్యాంగోస్ తినబోతున్నా. కార్తిక్ మోసంబి అయితే తినాలి. లెట్స్ గో. సో ఇప్పుడు కార్తిక్ ఆరెంజ్ తినబోతున్నాడు, నేను మ్యాంగో. సో లెట్స్ గో. ఫస్ట్ నేనే తింటాను. అందరూ ఫేవరెట్ రా. సమ్మర్లో మ్యాంగో నచ్చిన వాళ్ళు ఎవరుంటారు? మీరు ఎంతమందికి మ్యాంగో ఇష్టమో కింద కామెంట్ చేయండి. సో లెట్స్ గో. అబ్బా సూపర్ తీయగా ఉంది. సో ఇప్పుడు కార్తిక్ కూడా తినాలి కదా. లెట్స్ గో. ఇప్పుడు కార్తిక్ అయితే మోసం ఇలా కొట్టాలి. కొట్టు తొందరగా. పర్లేదు, అంత చేదుగా పులుపుగా అయితే ఉండదు. సో ఈ ఛాలెంజ్ కింద ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మిమ్మల్ని నెక్స్ట్ వీడియో కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.